పెద్ద మనిషి అని పల్లకి మీద కూర్చోబెడితే నమస్తే పెట్టిన వాళ్ళందరినీ ఎగిరితాన్నిండట. గీట్లనే ఉన్నది ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారం. ప్రతిదానికి నేనే, ప్రతి పంచాది నాదే అన్నట్టు అన్నిట్లా ఏలు పెడుతున్నాడు. నన్ను మించిన మునగాడే లేడు అన్నట్టే చేస్తుండు. కానీ ఎవళ్ళ పెత్తనం ఎక్కడ నడవాలనో అక్కడనే నడుస్తుంది. అడ్డ జమీన్లకు పోయి పెత్తనాలు చేయాలని చూస్తే ఇజ్జత్ అంతా పోతుంది. చూడు ఏమైందో. పెద్దన్న అంటుంటే పేను బంక పురుగు లెక్క తయారైండు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఎక్కడికి పోయినా అంత తనదే నడవాలే, తాను చెప్పినట్టే వినాలి అన్నట్టు చేస్తాడు. ఇప్పుడు గా ఎడారి దేశం ఖతార్ దిక్కుపోయిండు. ఆయన దేశం ముచ్చట్లేంటివో, ఆయన దందా ఏంటిదో చూసుకొని పోతే అయ్యేపాయే. కానీ మన దేశం మీద ఇసంగక్కుతాడు. ఇన్నొద్దులు చైనాలో ఫోన్లు తయారు చేసినాక యాపిల్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు మన దేశంలో కంపెనీలు తెరిచి ఫోన్లు తయారు చేయాలి, ఇక్కడి నుంచే దునియా అంతటికి ఫోన్లు సప్లై చేయాలి అన్నట్టు చూస్తుంటే కంపు చేసి దాన్ని చెడగొట్టాలని చూస్తున్నాడు ట్రంప్. ఖతార్ దేశంలో యాపిల్ కంపెనీ పెద్ద మనిషిని కలిసి భారతదేశంలో కంపెనీలు పెట్టొద్దు అని వాళ్ళకు లేనిపోనివన్నీ ఎక్కిచ్చిండు. గది ఏమన్నా పద్ధతేనా? అయినా అమెరికాలో వ్యవహారం సగదిద్దుకోకుండా పక్క దేశాల ముచ్చట్లలో ఏలు పెట్టుడేందో ఏమో. ముసలోడు బయలే కయ్యాల మారోడే ఉన్నాడు కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. అయితే ట్రంప్ తాత చెప్పినట్టిన ఇంకే యాపిల్ కంపెనీ ఏమన్నా ఆయన ఇంటి కంపెనీ కాదు కదా. అందుకే 600 మేము భారతదేశంలోనే ఫోన్లు తయారు చేస్తామని చెప్పిండు యాపిల్ కంపెనీ CEO టిమ్ కుక్. అంతేకాదు వచ్చే యాపిల్ 17 సిరీస్ ఫోన్లు మన దేశంలోనే తయారు చేసి వేరే దేశాలకు అమ్ముతారట. అందులో ఎటువంటి మార్పు లేదన్నట్టు చెప్పుకొచ్చిండు. అంటే ఏంటిదన్నట్టు ట్రంప్ మాట్లాడిన ముచ్చట్లను వాళ్ళు అసలు లెక్కలకు కూడా తీసుకోలేదన్నట్టే కదా. ఉత్తగా నోటికొచ్చినట్టు మాట్లాడి ఇజ్జత్ తీసుకున్నట్టు అయింది. అయినా ఈ నడమ ట్రంప్కు ఏండ్లు మీద పడి సిద్ధం చెడిందో ఎట్టనో గాని ఊకే పక్క దేశాల వ్యవహారాలలో చేతులు కాళ్ళు పెడుతున్నాడు. ఇట్లనే చేస్తే ఇక ట్రంప్ తాతను రేపు పెద్దన్నా అని కాదు, నువ్వు వద్దన్నా అనేటట్టున్నాయి దునియా దేశాలు.